కిచెన్లో ఉన్న వంట మనిషి స్టెల్లా దగ్గరికి రాహుల్ వెళ్ళి, నువ్వు చేసిన ఫుడ్ చాలా బాగుంది, నువ్వు కూడా చాలా బాగున్నావు అని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక తనైతే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే నా పేరు రాహుల్ అని చెప్పి పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ముందే చెప్పావు కదా నీ పేరు రాహుల్ అని అంటున్న స్టెల్లాతో, అప్పుడు పేరు మాత్రమే చెప్పాను, ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నానని చెప్పి తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. ఇక తను కూడా షేక్ హ్యాండ్ తీసుకుంటూ ఉంటుంది. మీకు కుకింగ్తో పాటు చాలా టాలెంట్ కూడా ఉన్నట్టున్నాలే, ఏంటవి అని అడుగుతుంటే, నేను మసాజ్లో స్పెషలిస్ట్ని అని చెప్తూ ఉంటుంది. అట్టయితే నాకు కూడా మసాజ్ చేస్తావా అంటుంటే, డబ్బులు ఇస్తే మీకేంటి, కుక్క కూడా చేస్తానని చెప్పడంతో ఇక రాహుల్ అయితే, మా ఇంట్లో కుక్కలు లేవులే, నాకు చెయ్యి చాలు అంటుంటాడు. ఇక స్టెల్లా అయితే మసాజ్కి 10,000 డబ్బులు అవుతాయి అని చెప్పడంతో ఇక వెంటనే తన ఫోన్కి 10,000 ట్రాన్స్ఫర్ చేసేస్తాడు రాహుల్. ఇక మసాజ్ చేయడానికి తనని గదిలోకి తీసుకెళ్తాడు. ఇక స్టెల్లా రాహుల్కి హెడ్ మసాజ్ చేస్తుంటే ఇక రాహుల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గాల్లో తేలినట్టుంది అంటూ పాట పాడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక గదిలోకి వచ్చిన స్వప్న ఆ సీన్ చూసేసరికి తనకి పిచ్చ కోపం వస్తుంది. ఇక అక్కడే ఉన్న చీపుర తీసుకొని రాహుల్ని ఎడాపెడా చీపురతో చితక్ కొడుతూ ఉంటుంది. ఇక రాహుల్ భయపడిపోయి ఆ చీపుర్ని ఇసిరి తీసి అవతల కొడతాడు. ఇక కోపంగా ఉన్న స్వప్న అయితే రాహుల్ని ఆ చెంప ఈ చెంప వాయించేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న స్టెల్లా అయితే ఎవరు తను అని అంటుంటే, నేనెవరినా, ఆ రాహుల్ పెళ్ళాన్ని, నా మొగుడికే మసాజ్ చేస్తావా, వంట చేసుకునే చెత్త మొహందానా, ఈరోజు నీ రక్తం తాగుతానని కోపంగా స్వప్న చీపర తీసుకొని స్టెల్లాని ఎడాపెడా వాయించి తరిమి కొడుతూ ఉంటుంది. ఇక చీపర దెబ్బలకు తట్టుకోలేక స్టెల్లా అరుచుకుంటూ మేడ మీద నుంచి హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక తనని చూసిన ప్రకాశం అయితే గట్టిగా స్టెల్లా అని అరుస్తూ తనకు అడ్డం వెళ్ళబోతూ ఉంటాడు. ఇక స్టెల్లా అయితే అక్కడే ఉన్న రాజును చూసి చెర్రీ కాపాడు అని తన వెనకెళ్ళి దాక్కుంటూ ఉంటుంది. ఇక స్వప్న అయితే కోపంగా, ఇది వంట మనిషి కాదు, చెత్త మనిషి, రాహుల్కి మసాజ్ చేస్తుంది అని చెప్పి ఇక రాజుని పక్కకు తప్పించి ఆ స్టెల్లాని పిచ్చ కొడుతూ ఉంటుంది. ఇక భయపడిపోయిన స్టెల్లా అయితే, నీ లక్ష్య వద్దు, నీ చీపర దెబ్బలు వద్దని ఇక అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశం చూసి, మిస్టర్ పులిహోర నీకు కూడా కావాలా మసాజ్ అని అడుగుతూ ఉంటుంది. ఇక ప్రకాశం అయితే, అంత లేదు, నువ్వు వేరే కుంపట పెట్టావని నీకు బుద్ధి రావాలని అలా చేశాను అంతే అని చెప్పడంతో ఇక బామ్మ అయితే, అంతా మాకు చెప్పే చేశాడు, ప్రకాశం వాళ్ళ నాన్న ఎదురుగా అలా చేయడు కదా, కావాలనే నీకు బుద్ధి రావాలని నటించాడు అని చెప్తుంటే ఇక స్వప్న అయితే, రాహుల్ మాత్రం జీవించాడు, అందుకే ఇద్దరిని మడత పెట్టి ఇస్త్రీ చేశాను అని చెప్పడంతో ఇక బామ్మ అయితే, ఇప్పటికైనా తెలిసిందా రాజ్, ఇంటి మనిషికి వంట మనిషికి తేడా ఏంటో అర్థమైందా అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే కావ్య వంక చూస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.